సౌత్ ఇండియాలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రామ్కి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించాడు. ఒకప్పుడు హీరోగా వెండి తెరపై అలరించి ఇప్పుడు సహాయ నటుడిగా మారారు. RX-100 సినిమాలో కార్తికేయ తండ్రిగా కనిపించారు. రామ్కి భార్య సైతం ఒకప్పుడు హీరోయిన్ అన్న సంగతి మీకు తెలుసా? దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోలు ఇప్పుడు సహాయ నటుడిగా చేస్తున్నారు. ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఉదాహరణకు జగపతి బాబు, శ్రీకాంత్ వంటి నటులు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో అటు సహాయ నటుడిగా విలన్ పాత్రలలో కనిపిస్తున్నారు. అందులో నటుడు రామ్కి ఒకరు. అతడి అసలు పేరు రామకృష్ణ. సినిమాలలోకి వచ్చాక రామ్కీగా మార్చుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో హీరోగా మెప్పించారు. సింధూర పువ్వు సినిమాతో తెలుగులో మరింత పాపులర్ అయ్యాడు. నిజానికి ఈ చిత్రాన్ని తమిళంలో సింధూర పువ్వే పేరుతో తెరకెక్కించగా తెలుగులోకి డబ్ చేయగా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో సంఘటన, భలే ఖైదీలు, దోషి, ఒసై రాములమ్మ, రౌడీ దర్బార్, ఆకతాయి వంటి చిత్రాలలో హీరోగా కనిపించారు. తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలో హీరోగా సినిమాలు చేశారు రామ్కి. హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసిన రామ్కి ఇప్పుడు నటుడిగా కొనసాగిస్తున్నారు. 2018లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన RX-100 సినిమాలో హీరోకు ఫాదర్గా కనిపించారు. ఆ తర్వాత రాజా రవితేజ నటించిన డిస్కో రాజా చిత్రంలో నటించారు. తెలుగులో పలు చిత్రాలలో సహాయ నటుడిగా కనిపిస్తున్నారు. ఇటీవల సూపర్ హిట్ అయిన లక్కీ భాస్కర్ చిత్రంలోనూ ముఖ్య పాత్రలో పోషించారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఆర్టిస్టుగా రాణిస్తున్న రామ్కి పర్సనల్ లైఫ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. రామ్కి భార్య సైతం తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ నిరోష. శ్రీలంకలో జన్మించిన నిరోష పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది. తెలుగులో బాలకృష్ణ సరసన నారీ నారీ నడుమ మురారి, మహాజననికి మరదలు పిల్ల, స్టువస్టుపురం పోలీస్ స్టేషన్ వంటి చిత్రాలలో నటించింది. రామ్కి నిరోషను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నిరోష తమిళంలో బుల్లితెరపై రాణిస్తుంది. సీరియల్స్లో విలన్ పాత్రల్లో రఫాడిస్తుంది.